డిసెంబర్ రెండవ వారంలో స్థానిక సంస్థలకు సంబంధించి మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలిపారు. మరి దీనిపై కూడా ఒకవైపు బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొన్న కేబినెట్ భేటీ కూడా జరిగింది. ఆ భేటీలో కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి సర్పంచ్ ఎన్నికలకు డిసెంబర్ రెండవ వారంలో వెళ్తాం, పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తామని కూడా ఒకవైపు చెప్తున్నారు. మరి అంతకుముందేమో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఇటు స్థానిక సంస్థలు సర్పంచ్ గాని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇస్తున్నారు. మరి ఈ రకంగా చెప్పడం పట్ల మీరేం చెప్తారు? బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి దానికి 6 నెలల్లో చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ 6 నెలలు అయిపోయింది, 2 సంవత్సరాలు అవుతుంది. అయిపోయి 2వ సంవత్సరం రేపు ఇంకొక 10 రోజులు అయితే 2వ సంవత్సరం కూడా అయిపోతుంది. వాళ్ళ కాంగ్రెసు మోసానికి, వంచనకి ఎప్పటికప్పుడు రూపం మారుస్తూ వంచన చేస్తున్నారు బీసీలని. నయవంచన. మేము ఈ ప్రక్రియ మొదలుపెట్టిన రోజే చెప్పినాం, మీరు జీవోలు ఇవ్వడం ద్వారాగానో లేకపోతే ఆర్డినెన్సులు ఇవ్వడం ద్వారానో అసెంబ్లీలో బిల్లు పెట్టడంతో ఈ సమస్య పరిష్కారం కాదు. కేవలం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 42% రిజర్వేషన్లు నిలబడవు, చట్టబద్ధత చేకూరదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం. కానీ అవి ఏవీ లెక్కలేదు, ఇవేవి పట్టించుకోకుండా ఏమండి ఓసారి జీవో అన్నారు, ఓసారి ఆర్డినెన్స్ అన్నారు, ఓసారి మళ్ళీ అదన్నారు, ఇదన్నారు, అటు ఇటు ఇటన్ని డ్రామాలు ఆడింది. ఇప్పటికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా మీరు డ్రామాలు, నాటకాలు ఆడటం మానేసి నిజాయితీగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కార్యాచరణ మొదలుపెట్టాడు. మేము సిద్ధంగా ఉన్నాం. అది పక్కకు పెట్టి ఇవాళ కొత్త డ్రామా అయిందంటే, బీసీలకి చట్టబద్ధంగా పక్కకు పెట్టి గాలికి వదిలేసి, చట్టబద్ధంగా రిజర్వేషన్లు కలిపే విషయం గాలికి వదిలేసి పార్టీ పరంగా ఇస్తారట. మళ్ళీ అది సర్పంచ్ ఎన్నికల్లోనట. అంటే తెలంగాణ జనము, తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు అంత ఎడ్డోళ్ళు అనుకుంటున్నారా కాంగ్రెస్ నాయకులు? అంటే మీరు ఒక్కరే తెలివి కల్లోళ్ళు, మిగతా వాళ్ళంతా తెలంగాణ సమాజం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇంకా వాళ్ళ క్యాబినెట్ కానీ. లేకపోతే అసలు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల వారిగా జరుగుతాయా? పార్టీ గుర్తులు ఉంటాయా? పార్టీ బీఫామ్ ఉంటుందా? ఇంకా మీరు ఇచ్చేదేంది? ఇవాళ తెలంగాణలో స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో 42% కాదు, 50%కు మించి స్వతగా గెలిచే సత్తా, శక్తి బీసీ బిడ్డలకు ఉంది. బీసీలు గెలుస్తారు తెలంగాణలో. మీరు ఇచ్చేదేం లేదా? కానీ మీరు చట్టబద్ధంగా ఇస్తామన్నది ఇక్కడ పార్టీ గుర్తులు ఉండే దగ్గర, ఎక్కడుంటాయి పార్టీ గుర్తులు? ఎంపీటీసీ ఎన్నికల్లో ఉంటాయి, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉంటాయి, ఎంపీపీ ఎన్నికల్లో ఉంటాయి, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో ఉంటాయి, కార్పొరేటర్ ఎన్నికల్లో ఉంటాయి. వాళ్ళు అక్కడ కదా కావాల్సింది, అక్కడ కల్పించండి. ఇక్కడ ఆటోమేటిక్గా సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు వస్తాయి. బీసీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే అన్ని పార్టీల నుంచి గెలుస్తారు కదా. గెలిచిన వాళ్ళనల్లా బెదిరించుకొని కండవ కప్పుకొని మేము ఇచ్చేసిన 42% ఇచ్చినామని చెప్పి చెప్పుకునేటువంటి కొత్త మోసానికి, కొత్త డ్రామాకి కథలు మొదలుపెట్టారు ఇవన్నీ. అంటే ఒకవైపు ఈ నెల 24న హైకోర్టులో కూడా విచారణ ఉంది బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద. ఒకవైపు విచారణ కొనసాగుతుంటే మరోవైపు ఈ రకంగా సర్పంచ్ ఎన్నికల్లో 40% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చిపోతా ఉన్నాడని ఎట్లా చూస్తారు? అంటే ఓవరాల్ నేను అదే చెప్తున్నాను, మోసం, దగ, వంచన, నయవంచన ఇదే జరుగుతుందని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి మేము గొంతులు చించుకొని అరుస్తున్నాం, చెప్తున్నాం. బీసీ ఉద్యమకారులు జస్టిస్ ఈశ్వరయ్య గారు అయితే ఎప్పుడో చెప్పాడు, సంవత్సరం క్రితమే, మీరు ఇచ్చేటటువంటి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేర్చకుండా కేవలం మీరు జీవో ఇచ్చినా, ఆర్డినెన్స్ ఇచ్చినా, ఏం చేసినా కూడా అది చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి చెప్పింది. ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా, యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వాడు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాడు. ఆయన ఇప్పుడు ఒక బీసీ బిడ్డ, తెలంగాణ బిడ్డ చెప్పిండు, అట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పేసి చెప్పిండు. ఎవరు చెప్పినా మీకు లెక్కలేదు, ఇవాళ ఎట్లా నిలబడతాయి అనుకుంటున్నారు? ఎట్లా ఉంటాయి? మీరు సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఇచ్చేదేంది 42% రిజర్వేషన్లు? మీరు గుర్తులే లేనప్పుడు మీరు ఇచ్చేదేంది? ఆటోమేటిక్గా బీసీ బిడ్డలే గెలుస్తారు. గెలిచిన వాళ్ళనల్లా మీరు కండువ కప్పి మేము మా వాళ్ళనే
మేమే గెలిపించినామని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పుకోవటానికి లంగమంటలు చెప్పడానికి తప్ప దేనికి కాదు ఇది. అంటే ఒకవైపు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఒకవైపు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాం. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం. గవర్నర్ వద్ద 2 బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ బీసీ బిల్లుపై సహకరించట్లేదు. పార్లమెంట్‌లో కూడా ఏ రకమైన తీర్మానం చేయట్లేదు. చర్చ కూడా చేయడని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పదండి మరి మేము చెప్తున్నది అదే టీఆర్ఎస్ పార్టీ. మీ డ్రామా బయటపడుతుంది, బీజేపీ డ్రామా బయటపడుతుంది. మిమ్మల్ని వాళ్ళు కాపాడుతున్నారా, వాళ్ళని మిమ్మల్ని కాపాడుతున్నారా? మీరిద్దరు కలిసి తెలంగాణ బీసీ సమాజాన్ని చేస్తున్నటువంటి మోసం, వంచన, ద్రోహం తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. పదండి, మేము చెప్పేది కూడా అదే. టీఆర్ఎస్ పార్టీగా, బీసీ బిడ్డలుగా, బీసీ ఉద్యమకారులుగా మేము చెప్పేది కూడా అదే. చలో పదండి, అఖిలపక్షం పోదాం, పదండి, ప్రధానమంత్రి గారి దగ్గరికి పోదాం, ప్రధానమంత్రి గారిని అడుగుదాం, మీరే మీ నాయకత్వంలో తీసుకుపోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకుపోరు నరేంద్ర మోడీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారికి? మన రిక్వెస్ట్ ఏందో, మన విజ్ఞప్తి ఏందో అడగమా? అఖిలపక్షం తీసుకుపోయి అందరం పోయి అడిగితే కదా ఎందుకు చేయరో, చేస్తారేందో, వాళ్ళ వైఖరి ఏందో, వీళ్ళ వైఖరి ఏందో అంతా బయటపడతాయి కదా. నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కాపాడతాడు, రేవంత్ రెడ్డిని నరేంద్ర మోడీ కాపాడతాడు. బడే బాయ్ చోటే బాయ్. ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల దగ్గర కూడా బడే బాయ్ చోటే బాయ్ దొంగతనము బయటపడకుండా ఉంటుందికే నేను అఖిల పక్షాన్ని తీసుకోవడం. ఇప్పటికైనా కూడా చెప్తున్నాం, తక్షణమే మీరు ఎన్నికలు కాదు పెట్టాల్సింది, తక్షణమే మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని తీసుకుపోదండి ప్రధానమంత్రి గారు. నాటకాలు వద్దు, నాటకాలు ఆపండి, నాటకాలు ఆపి అఖిల పక్షాన్ని తీసుకుపోండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాట్లాడదాం పదండి. అప్పుడు అయినా కూడా ఇంకా మనం పోయి కలిసి అడిగినా కూడా సమస్యకు రూపం రాకపోతే రేపు 1వ తారీఖు నుంచి పార్లమెంట్ ఉన్నది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ ఉంది. ఎస్, మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ 99 మంది ఎంపీలు. మేము కూడా దేశంలో ఉన్నటువంటి కలిసి వచ్చేటువంటి అందరి దగ్గర పోయి దండం పెడతాం. ఓ బీసీ బిడ్డలుగా దేశంలో సమాజవాది పార్టీ దగ్గరికి, ఇంకో ఆర్జేడీ దగ్గరికి, ఓ సమతా పార్టీ దగ్గరికి, ఓ డిఎంకే పార్టీ దగ్గరికి, ఇట్లా ఉన్నటువంటి అన్ని పార్టీ ఓ తృణమూల్ కాంగ్రెస్ దగ్గరికి, అందరి దగ్గరికి పోయి మేము కూడా పోయి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తాం. మా రిజర్వేషన్లను తెలంగాణలో ఈ బీసీలకు సంబంధించినటువంటి దాన్ని 70 ఏళ్ళుగా తనలాడుతున్నాం, మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి దండం పెడతాం. తెలంగాణ కోసం అన్ని పార్టీలను 36 పార్టీలని తెలంగాణ కోసం ఒప్పించినటువంటి వాళ్ళం. ఒప్పించి అట్లనే ఈ బీసీ రిజర్వేషన్లు కూడా మేము పోయి దండం పెడతాము, దండం పోయి మద్దతు అడుగుతాము అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏమని చెప్పేసి. మీరు మాట్లాడండి పార్లమెంట్లో, దాన్ని రేపు 1వ తారీఖున ఉంది కదా, చేద్దాం. ఆ అవకాశాన్ని వదిలిపెట్టి పార్లమెంట్లో రచ్చ చేయడము, రాజకీయం చేయడం తప్ప వేరే ఇంకేం లేదు. వీళ్ళు డ్రామాలు చేయటం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆపాలి, లేకపోతే బీసీ సమాజం ఏం ఎడ్డి సమాజం కాదు. తప్పనిసరిగా మీరు ఇదే మోసాన్ని, ఇదే వంచన, ఎప్పటికప్పుడు మీరు వంచన చేసుకుంటూ పోతాం, మోసం చేసుకుంటూ పోతాం, దగా చేస్తుంటాం, ద్రోహం చేస్తుంటాం. మీ అయినా కూడా మేము తమాషా బీసీలు మా వెనకాల రావాలి, చప్పట్లు కొట్టాలనుకుంటే అంత ఎడ్డి సమాజం కాదు, ఎడ్డి బీసీలు కాదు. బరాబర్గా మీ సంగతి ఎందుకు చూస్తారు, తాట తీస్తారు. ఒకవైపు చూస్తే ఇటు తమిళనాడులో 69% పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అక్కడ 9 షెడ్యూల్ కూడా చేర్చారు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం అసలుకి? ఒకవైపు అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎందుకు అసలుకి? అంటే చట్టంలోనే లోపం ఉందా, లేకపోతే వీళ్ళు చేయడంలో బిల్లులో ఏమైనా చట్టబద్ధత సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా? అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు గవర్నర్? ఏది లేదు, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీలో లోపం ఉంది, నిజాయితీ లేదు, మోసపూరిత బుద్ధి, ద్రోహ బుద్ధి కారణంగానే ఇది సమస్య అవుతుంది. తమిళనాడు ఎట్లా వేసుకున్నది 9th షెడ్యూల్, ఇవాళ కాదు కదా, 94లో 9th షెడ్యూల్లో పెట్టింది. 69% రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు 50%, ఎస్సీలకు 18%, ఎస్టీకి 1%, 69% రిజర్వేషన్ ఉంది, తీసుకున్నది. సేమ్ ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జయలలిత చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేసుకొని ఆ చట్టాన్ని తీసుకొని అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహ గారు, తెలుగు బిడ్డనే ఉండే, తెలంగాణోడే ఉండే, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పోయి ఆ రోజు అక్కడ కూర్చొని మాకు ఈ రిజర్వేషన్లని మా తెలంగాణ, మా తమిళనాడుకి ఇది తప్పనిసరిగా మాకు అవసరం, స్థానిక పరిస్థితులకు ఉన్నా మాకు ఈ రిజర్వేషన్ల బిల్లుని దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ భద్రత కల్పిస్తారా, కల్పించకపోతే మేము ఇక్కడే ఢిల్లీలోనే కూర్చుంటాం, ఢిల్లీ నుంచి వదిలిపెట్టేది లేదని చెప్పి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వార్నింగ్ ఇచ్చి కూర్చుంది. పని అక్కడ అన్ని పార్టీలను తీసుకొని పోయింది, అన్ని పార్టీలను తీసుకొని ప్రధానమంత్రిని కలిసి చాలా స్పష్టంగా చెప్పింది, మాకు ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తే తప్ప మేము ఢిల్లీ వదిలిపెట్టేది లేదు, అవసరమైతే మా తమిళనాడు రాష్ట్రాన్ని కూడా ఢిల్లీలో కూర్చొని నేను ముఖ్యమంత్రికి ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని పరిపాలనిస్తా అని చెప్పింది. మరి మనం ఎందుకు చేస్తలేం? తీసుకుపోమని చెప్తున్నాం కదా, సంవత్సరం అవుతుంది కదా.
సంవత్సరం అవుతుంది కదా మీరు చెప్పే ప్రాసెస్. ఇప్పటికి పోవాలి కదా. ఆ పని చేయకుండా ఆ పని ప్రధానమంత్రి గారికి అఖిలపక్షాన్ని తీసుకుపోవటము, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం తప్ప మిగతా పనులన్నీ చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. అంటే రాజకీయ పార్టీల పరంగా చూస్తే మాత్రం బీసీలను ఓన్లీ ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నాయి అంటారా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, బీసీలను ఓటు బ్యాంక్ చూస్తున్నాయా చూస్తలేదా అన్నది విషయం పక్క పెడదాం. ఇవాళ బీసీ సమాజంలో ఒక కదలిక వచ్చింది. తెలంగాణలో చాలా చర్చనీయంగా వచ్చింది. బలంగా అదొక డిమాండ్ వచ్చింది. ఇవాళ తప్పనిసరిగా అన్ని పార్టీలు దాన్ని గౌరవించాల్సిందే. బీసీ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాల్సిందే. దానికి అనుగుణంగానే మా టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ బిల్లుకు అసెంబ్లీలో పెట్టిన రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయింది? బీసీలకు 40% రిజర్వేషన్లు ఎందుకు కల్పించింది? ఇది గతంలో 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా. తెలియకపోతే చాలా మంది తెలియకుండా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి అవసరం వచ్చినప్పుడు రిజర్వేషన్, అప్పటికే సుప్రీంకోర్టు ఇదంతా కూడా అడ్డంకి వచ్చిన నేపథ్యంలో ఆర్డినెన్స్ చేసి, చట్టం చేసి 34% బీసీలకు 34% రిజర్వేషన్లు చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. జీవో 396 2018లో 18లో. దాని మీద హైకోర్టుకు పోయింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెనక ఉండి కాంగ్రెస్ పార్టీ సర్పంచి ఇప్పుడు స్వప్నారెడ్డి, సత్యనారాయణ రెడ్డి అనేటటువంటి వాళ్ళతోటి, గోపాలకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తులతోటి, ముగ్గురుతోటి హైకోర్టులో కేసు వేయించారు ఆ జీవో మీద. హైకోర్టు దాన్ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత కేసీఆర్ గారు ఏది ఏమైనా కూడా పట్టుదలతోటి 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్కి పోయింది. సుప్రీంకోర్టు ఏమనేది, ఈ 34 బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే 50% గరిష్ట పరిమితి దాటుతుంది కదా. 50% గరిష్ట పరిమితిని ఇచ్చింది సుప్రీంకోర్టు 9 జడ్జీల ధర్మాసనం ఇచ్చింది. మేమిచ్చినటువంటి తీర్పునే మళ్ళీ మేము ఎట్లా కొట్టేస్తాము? దానికి విరుద్ధంగా మీరు చట్టం చేసి జీవోలు ఇచ్చుకొని మాకు సమర్థించమంటే సమర్థిస్తాం అని సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అంతే కదా. కొట్టేస్తే అనివార్యంగా వెనక్కి వచ్చి మళ్ళీ 23% మిగిలినటువంటిది ఎస్సీ ఎస్టీ మనకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ అవి మినహాయించి మిగిలిన వాటికి చేయాల్సి వస్తుంది. ఎవరు చేయాలి? అది పక్కకు పెట్టి అసలు ఈ 50% గరిష్ట పరిమితి వచ్చిందే కాంగ్రెస్ చేసినటువంటి నిర్వాకం వల్ల, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాకం వల్ల. 2010లో ఇదే కాంగ్రెస్ 2010లో కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. అంతకుముందు స్థానిక సంస్థలకు లేకుండే, ఓన్లీ ఉద్యోగ ఉపాధికే 93 నుంచి 50% గరిష్ట పరిమితి ఉండే. ఆ కేసులో ట్రిపుల్ టెస్ట్ అని చెప్పేసి తీర్పిచ్చింది. ఆ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి? బీసీ రిజర్వేషన్లని స్థానికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చింది. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పేసి చెప్పింది. కరెక్టే. కానీ ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలని చెప్పింది. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది? ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి, 2 ఎంపరికల్ డేటా, 3వ పాయింట్ ఏంది? 3వ పాయింట్ ఎవరు చెప్పరు. ఏంది? మీరు డెడికేటెడ్ కమిషన్ వేసినా, ఎంపరికల్ డేటా తీసినా 50% గరిష్ట పరిమితికి లోబడి రిజర్వేషన్లు కల్పించుకోవాలని 3. ఈ 3 అని చెప్పేసి ఇచ్చింది. మరి ఆ రోజు సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పిచ్చిన రోజు 2010లో కేంద్రంలో ప్రభుత్వం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసే కదా. మరి ఆ రోజు ఇదే ఆ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఈ తీర్పు తప్పు, మేము దీన్ని సవరించుకుంటాం, పార్లమెంట్లో మేము సవరించుకుంటాం అని చెప్పేసి ఎందుకు చేయలేదు? చెయ్యకపోగా నిజంగా ఆ రోజే సుప్రీంకోర్టు ఇచ్చిన 2010లో ఇచ్చినటువంటి కర్ణాటక వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే స్థానిక సంస్థలకు కూడా గరిష్ట పరిమితి 50% గరిష్ట పరిమితి వర్తిస్తూ ఇచ్చినటువంటి తీర్పే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి పార్లమెంట్లో పెట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేసిన అంత్య షెడ్యూల్లో చేర్చుంటే రాలే, ఈ సమస్య వచ్చిండేది కాదు. కానీ చెయ్యకపోగా ఏం చేసింది? ఆ రోజు తమ స్వార్థం కోసం బీసీల పట్ల వాళ్ళకున్న ప్రేమ లేదు, మోసం, నటన, వంచన. ఆ రోజు ఇచ్చింది ఏంది? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చేసినటువంటిది ఏంది?
అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. ఏమనేసింది? ఈసారికి మేము ఈ ఒక్కసారికి మాకు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది. రాష్ట్రం కొంత శాంతి భద్రతల సమస్య ఉన్నది. మనం కొంత సామరస్య వాతావరణం లేదు. ఈ సమయంలో మేము రిజర్వేషన్లు 34ను తగ్గించి 23కు ఎన్నికలు జరుపుకుంటే మాకు ఇంకింత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఒక్కసారికి మాకు 34% రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వండి. దీని తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా మేము ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% గరిష్ట పరిమితి నిబంధనకు రూలింగ్కు లోబడే ఎన్నికలు నిర్వహించుకుంటాము అని అఫిడవిట్ ఇచ్చింది. దానివల్లనే కదా ఇవాళ వచ్చినటువంటి సమస్య. ఈ మధ్య కాలంలో ఇటు బీసీ కులగణన సర్వే కూడా చేశారు చాలా కీలకంగా. అందులో 56% రిజర్వేషన్లు కూడా వచ్చినట్టు కూడా చెప్పారు. మరి 40% తగ్గించడాన్ని ఎలా చూస్తారు? మొత్తం బీసీ జనాభా అంతా కూడా, అంటే ముస్లిం మైనార్టీ అంతా కలుపుకొని కూడా మొత్తం 56% పైగా ఉన్నారు కదా. మరి 42 రిజర్వేషన్ అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? బీసీ స్టేట్ అవే 56% రిజర్వేషన్ అనలే, అక్కడ పంచాయతీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. చాలా వ్యూహాత్మకంగా తన అగ్రంకుల భూస్వామ్య పెత్తందారి దురహంకార మనస్తత్వాన్ని అక్కడ చూపించింది. గతంలో ఎప్పుడు లెక్క చెప్పినా కూడా బీసీలని ఓన్లీ బీసీలుగా లెక్క అయిపోయింది. 51.62% బీసీ. ఎప్పుడైనా కూడా 52% ఓన్లీ బీసీలుగా జనాభా ఉంటుంది. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటిది ఏంటంటే హిందూ బీసీలు, ముస్లిం బీసీలని సెపరేట్గా చేసి, అసలు అంతకుముందు ముస్లింలు అన్నది సెపరేట్గా 11% జనాభా ఉంటుంది. అందుకే కదా ముస్లిం రిజర్వేషన్లు అనేది సెపరేట్గా వచ్చింది. మరి బీసీలలో కలిపి బీసీలో చూపించి హిందూ బీసీలు 46% అట, ముస్లిం బీసీలు 10% సమ్ చేంజ్ ఏదో చెప్పారు. అది కలిపి 56% అని చెప్పారు. ఇక్కడే మోసం, నా లెక్కే తప్పు. అంటే దాదాపు 46, 52 అంటే ఎంత? 6.5%ని బీసీల జనాభాని, ఒరిజినల్గా బీసీ జనాభాని తక్కువ చేసింది. దాన్ని తక్కువ చేసి చూపించినటువంటిది, దాన్ని దాదాపు 40 లక్షల బీసీ జనాభాని తక్కువ చేసి చూపించి ఆ దొంగతనం బయటపడకుండా చేసిన పని ఏంటంటే 56% బీసీలు అని చెప్పేసి, అంటే ముస్లింలను దీంట్లో కలిపి 56% బీసీలు ఉన్నారు. కేసీఆర్ 52నే చూపించిండు, మేము 56% చూపిస్తున్నామని చెప్పండి. మరి అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 51.62 బీసీసు, ముస్లిమ్స్ 10 సమ్ చేంజ్ అరౌండ్ 11% ఉండే. యావరేజ్ రెండు కలిపితే 62% రిజర్వేషన్స్ ఉండే, 62% ఉండేది. మరి ఒక్క బీసీలని ఇక్కడ ఓన్లీ బీసీస్ ఇక్కడ 52% ఉంటారు. మరి నీకు 42% అనేది ఎందుకు ఇచ్చాను? 42% ఏ లెక్కన అయినా కూడా, ఎందుకంటే ఒక ప్రయత్నం జరుగుతుంది బీసీలకి ఈ దేశంలో. మాకు సంఖ్యాపరంగానే కాదు, కరెక్ట్ కాదు, తక్కువే అయినప్పటికీ కూడా ఎందుకు మేము దాని గురించి మాట్లాడలేదంటే, దాన్ని ఎందుకు వివాదాస్పదం చేయలేదంటే, మేము వివాదాస్పదం చేస్తే దాని సాకుగా చూపించి ఎత్తగొట్టే పని చేస్తారు కాబట్టి, ఎగరగొడతారు కాబట్టి, సరే 42నే కానివ్వండి ఏదో ఒకటి అని చెప్పేసి అటు 42%కి అంగీకరించినాం. రెండు, మీరు ఏ లెక్కలు చెప్పినా కూడా మౌనంగా ఉన్నాం. మేము మౌనంగా ఉన్నామంటే ఇవాళ బీసీలు, తెలంగాణలో బీసీలు 46% ఉందని ఒప్పుకున్నట్టు మాత్రం కాదు. అది తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే సమాధానం ఉంటుంది. బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? దీని సాధన కోసం మీ బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది? చాలా స్పష్టంగా ఉంది కదా, 42% రిజర్వేషన్లకు బీసీలకి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కూడా బేషరతుగా సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. అంటే ఢిల్లీ వెళ్ళి ఫైట్ చేయరా? రెండు, పార్టీ ప్రభుత్వంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోమని చెప్తున్నాం. మా పార్టీ కూడా వస్తుంది. అసెంబ్లీలో పార్లమెంట్లోనూ బిల్లు పెడితే మేము కూడా పార్లమెంట్లో బిల్లు పెడితే, రాజ్యసభలో మాకు 4 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు 4 ఎంపీలు ఉన్నారు, సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పిన. ఇంకేముంది అంతకంటే? అదే కాకుండా బీసీ సంఘాలుగా ఏ ఆందోళన, ఏ పోరాటం చేసినా కూడా మేము బాజాప్తా నిలబడి స్ట్రీట్ ఫైట్లో ఉన్నాం. బీసీ ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటాం. మొత్తానికైతే ఇటు బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఇటు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ నేతలంతా కూడా డ్రామాలు ఆడుతున్నాయని, మరి వీళ్ళ డ్రామాలు కట్టిపెట్టి మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వెళ్ళాలని కూడా బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు పార్లమెంట్లో కూడా బిల్లు పెడితే మాత్రం సంపూర్ణంగా మద్దతు చేస్తాము. అదేవిధంగా రాజ్యసభలో కూడా తమకు 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి మరి పూర్తి స్థాయిలో అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే మాత్రం మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం మీద మరి ఢిల్లీలో కొట్లాడాలి తప్ప గల్లీలో కొట్లాడద్దంటూ కూడా
మరి బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.